నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి సంక్షేమానికి ఓటు వేయండి. మండు టెండర్లో సైతం భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ప్రచార జోరు. ఐదేళ్ల వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దోచుకున్నారు. కాపుల ఆత్మీయ సభలో తెదేపా నేత వంగవీటి రాధ ఆరోపణ. సూపర్ 6 మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడరి ఆనంద్ వెల్లడి. జగన్ను మళ్లీ సీఎం చేద్దాం. వెల్మల ఆత్మీయ సమావేశంలో వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు స్పష్టం. టీడీపీ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని, వైకాపా 5 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని భీమిలి ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని గంభీరం, ముకుందాపురం, బోని, షిర్లపాలెం, పేకేరు గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో భీమిలి నియోజకవర్గం 3,800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో, అలాగే సభల్లో అనేక వాగ్దానాలు చేయడం జరిగిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని గాలికి వదిలేయడం జరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మద్యం ధరలు పెంచడమే కాకుండా నాసిరకం మద్యాన్ని విక్రయిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కోరాడ రాజబాబు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కె రామానాయుడు, జనసేన నాయకులు శేఖర్, శ్రీనుబాబు, గంభీరం సర్పంచ్ వానపల్లి లక్ష్మి, ముత్యాలరావు, బోని మాజీ సర్పంచ్ సూరాల సత్య, వరప్రసాదరావు, టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అదే చెప్తున్నా, ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన గ్రామం మీ బోని గ్రామం. ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలోనే. ఎందుకంటే ఆ రోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఉన్న సమయంలో ప్రసాద్ నాకు ఒకరోజు చెప్పాడు, సార్ ఇట్లా మా గ్రామం దేశంలోనే ఒక మంచి మోడల్ గ్రామంగా స్వచ్ఛ భారత్ అవార్డు కింద సెలెక్ట్ అయింది, ఇట్లా మీరు రావాలంటే ఆ రోజు వచ్చి గ్రామం మొత్తం కూడా చూడటం జరిగింది. మరి అటువంటి గ్రామం ఈ గ్రామంలో అడుగు పెట్టడం చాలా సంతోషం. అంతేకాకుండా నాకు కూడా ఎమ్మెల్యేగా, మంత్రిగా నేను చేసిన అనేక పనులు ఉన్నప్పటికీ కూడా మరి ఏదైతే మీ బోని రోడ్డు, ఈ రోడ్డుకే బోని రోడ్డు అని పేరు పెట్టుకున్నాం. ఆ రోడ్డు వేయటం కూడా నాకు జీవితంలో మర్చిపోలేని కార్యక్రమం అది. 2014 ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ఆ రోజు మీరు ఇచ్చిన భారీ మెజార్టీ తోటి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాం. ఆ 5 సంవత్సరాలు కూడా భీమిలి నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. దాదాపు 3,800 కోట్ల రూపాయలతోటి గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. వైఎస్ఆర్సీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఉత్తర నియోజకవర్గంలోని వెలమ సామాజిక వర్గ పెద్దలు స్పష్టం చేశారు. బిర్లా జంక్షన్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ ఉత్తర ఎన్నికల పరిశీలకుడు చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో వెలమల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు హాజరై మాట్లాడారు. మరోసారి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలపాలని బొత్స ఝాన్సీ కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కేకే రాజును ఎంపీగా తనను గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కేకే రాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, వీకేపీసీ పిఐఆర్ మాజీ చైర్పర్సన్ చొక్కాకుల లక్ష్మి, వెలమ సామాజిక వర్గ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అన్ని రకాల వనరులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను. అందులో
ఆసియా ఖండంలో బ్లూ ఎక్కడంటే సముద్రయానం మీద, పోర్టుల మీద, సీపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద సంపదను సృష్టించడానికి 6 హాట్స్పాట్స్ ఉంటే అందులో మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఉంది బ్లూ ఎకనమీ క్రియేట్ చేయడానికి. అలాంటి అన్ని రకాల వనరులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రజలు సౌమ్యులు, ఎవరు బతుకు తెరువు కోసం వచ్చినా ఆదరించి వాళ్ళ అభివృద్ధిని కాంక్షించేవారు. రోడ్డు కనెక్టివిటీ ఉంది, సీ కనెక్టివిటీ ఉంది, రైలు కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ, ఇన్ని రకాల వనరులు కూడా దశాబ్దాలుగా ఈ ప్రాంతం వెనకబట్టడానికి కారణం నేను 100% కూడా గతంలో నాకు తెలీదు 95 నుంచి గడిచిన 20 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారిని చెప్తాను. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తన బలాన్ని చాటేందుకు అన్ని జిల్లాల్లో సభలు, బస్సు యాత్రలు చేపడుతుంది. దీనిలో భాగంగా 7వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు పాత గాజువాక కూడలిలో సీఎం సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు సభ స్థలాన్ని పరిశీలించారు. వేదిక, పబ్లిక్ కూర్చునేలా పక్కా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో చేసిన సంక్షేమం, అభివృద్ధి ఈ ఎన్నికల్లో వైసీపీ విజయానికి దోహదపడుతుందని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు మాత్రం వైసీపీ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. సీఎం సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో గాజువాకలో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రేపు సుమారుగా రేపు ఈవినింగ్ 5:30కి 3:30కి ఇచ్చాపురంలో, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగించుకొని అక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బై రోడ్ 3:30కి అంతా గాజువాక నియోజకవర్గంలోని పాత గాజువాక జంక్షన్లో బహిరంగ సభ జరిగే విధంగా ఏర్పాటు జరుగుతుంది. గాజువాక నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ప్రధాన సందేశం ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం, ఈ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేసే విధంగా అందరం కలిసి పనిచేసి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేస్తే రేపు గాజువాక నియోజకవర్గంలో మన అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విజయానికి, పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ విజయానికి కూడా ఎంతో దోహదపడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మెసేజ్ ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా పేదవాళ్ళకి, అర్హులైన వాళ్ళందరికీ ఏ విధంగా అవినీతికి తావు లేకుండా ఇంటింటికి పంపించే విధంగా ఇస్తున్నామో అవే రాబోయే రోజుల్లో కూడా మీకు అందాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతుగా నిలబడాలని కోరుతున్న జరుగుతుంది. తేదాపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో క్రైస్తవులకు తగిన ప్రాధాన్యత కల్పించడం పట్ల పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కలిసి గాజువాక పార్టీ కార్యాలయంలో క్రైస్తవులకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాలన సాగించిన వైసీపీ ఏనాడు క్రైస్తవుల సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవని అన్నారు. పాస్టర్లకు నెల ఇస్తామన్న పారితోషికం అటకెక్కిందన్నారు. ఎస్సీ ఎస్టీలను మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. క్రైస్తవ సమాజం పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్ధత ఏమిటో మేనిఫెస్టో ద్వారా తెలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు చెరుకూరి నాగేశ్వరరావు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా క్రైస్తవుల్ని ఉద్ధరిస్తాను, నేను క్రైస్తవుడినే అని చెప్పుకొని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కనీసం ఇప్పటికీ కూడా క్రైస్తవులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నా ఏది కూడా నెరవేర్చలేదు, సున్నా. ఏదైతే పాస్టర్లకి 5,000 రూపాయలు వేతనం ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితి ఆ ఒక్క పాస్టర్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. మరి అంతేకాకుండా జెరూసలేం వెళ్ళేందుకు 75,000 రూపాయలు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మేము ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని కూడా రద్దు చేశారు. క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ పెట్టాడు, అందులో ఒక్క రూపాయి కూడా లేనటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి ఏం ఉద్ధరించో క్రైస్తవులకి? ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ద్వారాగా ఒక మంచి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ రోజు మాకు కావాల్సింది ఏంటంటే క్రైస్తవులకి ఒక బరేల్ గ్రౌండ్ కావాలి. మెయిన్ ఇంపార్టెంట్ బరేల్ గ్రౌండ్ కి సంబంధించి ఎక్కడ కూడా స్థలాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, బరేల్ గ్రౌండ్స్ ఫుల్ అయిపోయి.
కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మొదటి హామీ ఏంటి అంటే బరేల్ గ్రౌండ్స్ 2 కోట్ల రూపాయలు నిధినిచ్చి భూసేకరణ చేసి బరేల్ గ్రౌండ్ కొరకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి దొంగ హామీ పాస్టర్లకు 5,000 రూపాయలు అన్నాడో అది మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పాస్టర్స్కి 5,000 రూపాయలు వేతనం కొనసాగిస్తా ఉన్నాం. రెండోది జెరూసలేం వెళ్లేందుకు చాలా మంది యేసు ప్రభు పుట్టినటువంటి స్థలాన్ని చూడాలన్నటువంటి ఆలోచన ఉంటుంది కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళందరికీ కూడా 75,000 రూపాయలు జెరూసలేం వెళ్లేందుకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసాడు, ఇప్పుడు మళ్ళా క్రిస్మస్ కానుక అనేది మళ్ళా కొనసాగిస్తాం. ఏదైతే సంఘాలకి, చర్చిలకి, మరమ్మతులకి 5 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతూ ఉంది. క్రైస్తవులందరికీ కూడా, క్రిస్టియన్లో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా ఒక చక్కటి ఐడెంటిటీ కార్డు, గుర్తింపు కార్డు ఇస్తూ వారికి ఆరోగ్య బీమాని కల్పిస్తూ కనీస వేతనాన్ని వారికి ఇచ్చే విధంగా ఈరోజు చర్యలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. వారు ఒక చక్కటి మేనిఫెస్టో పెట్టారు. ఆ మేనిఫెస్టోలో కూడా క్రిస్టియన్ మైనారిటీ పోటీ ఉన్నటువంటి ఏదైతే కలిసి ఉన్నాయో వాటిని సపరేట్గా క్రిస్టియన్ పోటీని సపరేట్ చేసి క్రిస్టియన్లకు ఏ రకంగా అయితే ఉపయోగకరంగా ఉంటుందో ఆ రకంగా ఉపయోగించడానికి మరి మంచి కార్యక్రమం చేసి చాలా మంది అనుకోవచ్చు ఏంటి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి క్రిస్టియన్ అన్నారు కదండి, మీరు ఎందుకు చేయలేదని మీరు అడుగుతున్నారు అన్నట్టు అనవచ్చు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తున్నారు కదండి, క్రిస్టియన్ మైనారిటీ హ్యాంటీన్ కదండి చాలా మంది అనుకుంటున్నారు, అపోహపడుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉండేది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర పరిపాలన మొత్తం అంతా చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉంది. ఆయనకి క్రైస్తవులకు ఏం కావాలి, క్రిస్టియన్స్కి ఏం కావాలి, సంఘాలకు ఏం చేయాలి, అభివృద్ధికి ఏం చేయాలి. ప్రతి సంవత్సరం గతంలో ఉన్నప్పుడు ప్రతి చర్చి కూడా 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది చర్చి అభివృద్ధి కొరకు. అదేవిధంగా ఈసారి ఇంకంతకంటే డబుల్ అభివృద్ధి చేస్తూ క్రైస్తవుల్ని కంటికి రెప్పలా కాపాడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సెక్షన్ ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ 32వ వార్డు వైసీపీ అధ్యక్షుడు మూలె రామరెడ్డి ఆధ్వర్యంలో 2వ రోజు ప్రచారం ఉత్సాహంగా సాగింది. వారితో పాటు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ జాన్ విజ్లీ, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూదన్ తదితరులు ఎండటి సైతం లెక్క చేయకుండా స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. మహిళలు జగన్మోహన్ రెడ్డిని వాసుపల్లి గణేష్ కుమార్లో చూసుకుంటున్నామని, తమకు పథకాలతో పాటు సొంత నిధులతో సహాయం చేసే వాసుపల్లికి తమ ఓటుతో గెలిపించుకుంటామని తెలిపారు. వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబుతో పాటు ఓటమి ముందే ఒప్పుకొని 21 సీట్లకు పరిమితమయ్యే జనసేన హామీలు తుంగలు తొక్కిన బీజేపీతో జతకట్టిన కూటమికి ఓటమి తప్పదన్నారు. ప్రజల గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనే మా గెలుపుకు అస్త్రాలని ప్రజలు అడుగడుగున హారతులిచ్చి స్వాగతం పలకడం అదృష్టంగా భావిస్తున్నానని దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. పోటీ చేసి ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు మీకు తెలుసు 23 సీట్లకే పరిమితమైన చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఓటమి అంగీకరించి పవన్ కళ్యాణ్తోనేమో పొత్తు పెట్టుకొని ఇంకా ఇద్దరు కూడా ఓటమి అంగీకరించి మోడీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. 175 నియోజకవర్గాల్లో 175 మేము గెలుచుకుంటాము. దక్షిణ నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తాము. మా సీనియర్ నాయకులందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు. జాన్ విశ్వేశ్వర్, శ్రీవాత్సవ్, అలాగే కోలాగురు. అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ను ఓడించాలని వి మాడుగుల దేవరపల్లి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పిలుపునిచ్చారు. దేవరపల్లి మండలం వాలాబు గర్సింగ్ పంచాయతీలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో జరుగుతున్న ఎన్నికలు అత్యంత ముఖ్యమైన ఎన్నికలని, దీని ప్రాధాన్యతను ప్రజలు గుర్తించాలని తెలిపారు. సీఎం రమేష్ లాంటి పారిశ్రామికవేత్తలను వలస తీసుకొచ్చి అనకాపల్లి పార్లమెంటులో పోటీ చేయించి బీజేపీ ఎలాగైనా గెలవడం కోసం కిరాయి మనుషులు పెట్టి ప్రచారం చేయించే విషయ సంస్కృతి జిల్లాలోకి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలోని వేలాది మంది కసాయి మూకలను దింపి డబ్బు, మద్యం పంపకానికి సిద్ధం చేయడం జరిగిందన్నారు. దీనికి తోడు పిల్ల పాపలతో, పసిపిల్లలతో ప్రచారానికి పూనుకోవడం ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని తెలిపారు. ఇటువంటి వ్యక్తులను పార్లమెంటుకు పంపిస్తే తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు ఆలోచించి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వి మాడుగుల దేవరపల్లి మండల కార్యదర్శులు ఇరట నరసింహమూర్తి, బీటీ దొర తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ తరపున బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ను ఓడించాలని చెప్పేసి సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. బీజేపీ దేశంలోనే అత్యంత ద్రోహం చేసినటువంటి పార్టీగా సిపిఎం పార్టీ వర్ణిస్తూ ఉంది. ఇప్పటికే
సీఎం రమేష్ ఈ జిల్లాలో అడిగెట్టిన తర్వాత అనేక అల్లర్లు ఈరోజు సృష్టిస్తూ ఉన్నాడు, అనేక గొడవలు ఈరోజు సృష్టిస్తూ ఉన్నాడు. కాబట్టి బీజేపీని తిరస్కరించకపోతే ఈ దేశానికి చాలా ప్రమాదమైనటువంటిది ఏర్పడేటువంటి ప్రమాదం ఈరోజు ఉంది. అందుకని బీజేపీని పూర్తిగా తిరస్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కాపులకు ప్రత్యేకంగా 15,000 కోట్లు ఖర్చు చేసి కాపుల సాధికారత అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని తేదాపా నేత వంగవీటి రాధా ప్రకటించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం శ్రీహరిపురంలో తేదాపా, భాజపా, జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాపుల ఆత్మీయ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారన్నారు. అలా దోచుకున్న సొమ్ములో నుంచి ఓటుకు 5,000 ఇచ్చినా తీసుకుని ఓటు మాత్రం కూటమి అభ్యర్థులైన గణబాబు, శ్రీ భరతులకే వెయ్యాలన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు మాట్లాడుతూ వైకాపా పాలనలో దోపిడీ తప్ప ఎక్కడ అభివృద్ధి జరగలేదన్నారు. చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు. 7 వార్డుల కూటమి సమన్వయకర్త విశ్వనాథుల దినకర్, కాపు సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతి ప్రాంతాన్ని మొత్తం నాశనం చేశారు. మళ్ళీ మీ ప్రాంతాల నుంచి మీ స్థలాలు లాక్కోవడానికి సిద్ధమవుతా ఉన్నారు. మీరు అందరూ దానికి సిద్ధమైతే దానికి మద్దతు తెలియజేయండి. ఇవాళ ఈయన మీద, గణబాబు గారి మీద అవతల పొండి చేసింది ఎవరు చెప్పంటే వాళ్ళు ఎవరి మొహం కాదు. జగన్ రెడ్డి బొమ్మ చూస్తే ఎవరైనా సరే భయపడిపోయి పారిపోయే పరిస్థితులు ఆర్టర్ గారు ఉండేవాళ్ళు. ఆయన ఆర్టర్ గారు ఇక్కడ ముందు పెత్తనం చలాయించారు. పెత్తనం చలాయిస్తే ఏం చేశారో ఈ ప్రాంత ప్రజలందరికీ బాగా తెలిసింది. ఎన్ని వందల కోట్లు, ఎన్ని వందల ఎకరాల్లో నొక్కేశారో కూడా ఎవరు కనీసం లెక్కేదాన్ని కూడా ఎన్ని సున్నాలో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంతంలో సంపాదించిన డబ్బుతోటి మళ్ళీ ఇదే ప్రాంత ప్రజలకి ఓటుకి 5,000 డబ్బులు ఇస్తారని చెప్పంట. అది మీ డబ్బే, మీరందరూ తీసుకోండి. తప్పకుండా గణబాబు గారికి ఓటేయని చెప్పి అప్పటికే నిర్ణయించినటువంటి కార్యక్రమం మన రాష్ట్రాల్లో ఆదివారం అయితేనే కానీ కార్మికులకి, మీ అభిమానులకి ఇక్కడ ఉంటుంది. వాళ్ళది ఒకే ఒక ఆదివారం రాష్ట్రానికి, నెక్స్ట్ ఆదివారం క్యాంపెయిన్ చేయడానికి లేదు. మన అలాంటిది ఆయన అక్కడి నుంచి వెంటనే నిన్న కన్ఫర్మ్ అయితే వాళ్ళు బయట రావడమే కాదు, ఇప్పుడే చెప్తున్నారు మళ్ళీ తెల్లారి మళ్ళీ పైకి వెళ్ళి చీరాలలో ఏంటంటే కావాలంటే తెలుగుదేశం పార్టీకి విజయానికి అకుంఠిత దేశంతో ఈ రోజు ఆయన చేసినటువంటి శ్రమకి ప్రతి ఒక్క కార్యకర్త అభిమాని మరి ఏమి ఇచ్చినా వారి రుణం తీర్చుకోలేదు. భీమిలి నియోజకవర్గం 8వ వార్డు చిన్న ఋషికొండ, ఓమివానిపాలెం, స్వర్ణభారతి నగర్లో గడప గడపను తట్టి ప్రతి ఒక్కరిని కలిసి ఫ్యాను గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అవంతి శ్రీనివాసరావు ప్రచారం సాగించారు. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు ఆయనకు నీరాజనాలు పలికారు. మన గుర్తు ఫ్యాను, మన ఓటు అవంతికి అంటూ వార్డు మొత్తం తిరుగుతూ ప్రచారంతో హోరెత్తించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి జగన్ చొరవతో సంక్షేమంతో పాటు భీమిలి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కొరకు ప్రజలకు వివరించారు. భీమిలిలో ప్రజలు 2 మార్లు ఆసామాషిగా గెలిపించలేదని, నిరంతరం ప్రజల మధ్య ఉండి వారికి అవసరమయ్యే సేవలు అందించాలన్నదే లక్ష్యంతో భీమిలి ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేయడం వల్లనే ప్రజలు నాకు ఎప్పుడు మద్దతు పలుకుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి 3వ ముచ్చటగా తనను ఎంపీ అభ్యర్థి బొజ్జ ఝాన్సీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 8వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిధిలోని జీవీఎంసీ పరిధిలో 8వ వార్డులో రిషికొండ ప్రాంతంలో ఈరోజు ఎన్నికల ప్రచారం జరుగుతుంది. మరి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అపూర్వమైన స్వాగతం, అఖండ ఆదరణ చూపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ గారు చేసినటువంటి మంచి, మరి ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం చేశారు. మరి అనుకున్న హామీలు కానీ, ఇచ్చిన హామీలు కానీ, ఇవ్వని హామీలు కానీ 30 రకాల కార్యక్రమాలు తీసుకుని ప్రతి ఇంటికి వారి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు చేశారు. ముఖ్యంగా 8వ వార్డు ప్రాంతంలో ఇది చాలా కాస్ట్లీ ఏరియా అయిపోయింది, వీఐపీ ఏరియా అయిపోయింది. ఎండాలు కానీ, రిషికొండ కానీ ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి మొత్తం ఇక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. ఇది ఒక ముఖ్యమంత్రి గారి పరిపాలనా రాజధాని చేస్తే మరి ఈ ప్రాంతం చాలా ఇంకా ప్రాముఖ్యత వస్తుంది, క్యాపిటల్ ఏరియా అవుతుంది. ఒక వీవైపీ ఏరియా ఉంటే ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకనంటే వీవైపీ ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి ఉంటే మంచినీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, మౌలిక వసతులు బాగా మెరుగుపడతాయి.
తర్వాత వీళ్ళకి ఉపాధి దొరుకుతుంది, విద్యా అవకాశాలు మెరుగుపడతాయి అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీతో భీమిలీలో మరి విజయం సాధించి తప్పనిసరిగా ఈ భీమిలీ సీట్ని జగన్ గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ, అలాగే గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు సాధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మన 8వ వార్డు అధ్యక్షులు పోలిరెడ్డి గారు, రామ్మోహన్, మా చరణదాస్ గారు, పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అన్ని రంగాలలో బాగా వెనుకబడి ఉన్న సగరులను తేదప అధికారంలోకి వచ్చాక అన్నింటిలో ప్రాధాన్యత కల్పిస్తామని గాజువాక అసెంబ్లీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద సగరుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుతో కలిసి పల్లా పాల్గొన్నారు. సగర సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం నూకరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పల్లా మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే సగరులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ఇటీవల బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చిందని దీని వలన అనేక ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. రాజకీయ ప్రాధాన్యతతో పాటు నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. సంఘం ప్రతినిధులు గండికోటి తాతారావు, నక్కా వెంకటరమణ, ములికి లోబబాయి, నక్కా పెంటయ్య, బద్దెట్టి అప్పలకొండ, రామకృష్ణ, గుర్రం రమణ, గజ్జల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోటీ చేస్తున్నారు. మీ యొక్క అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు మీద వేసి మాకు అక్కడ విజయం చేకూరుస్తారని చెప్పి ఈరోజు మీరు ఓటు వేసేటప్పుడు ఒక్కసారి మీరు సంకల్పించుకోవాలి. ఎందుకంటే ఓటు యొక్క విలువ అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఓటు వేయమని చెప్పాలి. దేనికి మాట్లాడారంటే మన ఓటు మన భవిష్యత్తు, మన ఓటు మన పిల్లల భవిష్యత్తు. గడిచిన 5 సంవత్సరాలుగా మీరు ఒక్కసారి ఈ పరిపాలన చూడండి. స్కూల్లోకి వెళ్ళామనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని రాలేదు. అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది కానీ మనకు మాత్రం రాజధాని లేదు. అదే ఈ రాష్ట్రంలో అప్రెంట్ ఉందంటే 11 లక్షల కోట్లు లేదు. అలాగే ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేదు. విశాఖపట్నాన్ని మనకి రాజధాని చేస్తారని చెప్పి ఈరోజు దేనికి రాజధాని అయిందంటే గంజాయికి డ్రగ్స్ రాజధాని అయింది. ఈరోజు ఎంతో మంది పిల్లలు ఆ బారిన పోయి తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఏ నాయకుడైనా సరే మంచి సమాజం స్థాపించాలి. విశాఖ ఉత్తర నియోజకవర్గం 24వ వార్డు బొల్లయ్య కాలేజీ వద్ద జేసీఎస్ కన్వీనర్ కర్రి మురళీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు హాజరై ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఈ ఎండ తాపాన్ని తట్టుకోవడానికి ఇటువంటి చలివేంద్రాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, కాయల సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ముఖ్యంగా కూటమి చంద్రబాబు నాయుడు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, జనసేన ఈ కూటమి నాయకులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఆదరణ చూసి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తున్న తీరు చూసి కొంతమంది ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని నిమ్మగడ్డ రమేష్ బాబు పెన్షన్స్ ఆపడం, సంక్షేమ కార్యక్రమాలు ఆపడం, ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పై నెట్టే ప్రయత్నం చేయడం, ఎలక్షనీరింగ్లో ఇబ్బందులు సృష్టించడం, లేకపోతే పోలీసులు నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరిస్తుంటే ఆ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న పోలీసులు వాళ్ళకి పక్షాన లేకపోతే వాళ్ళు అదిరించడం, బెదిరించడం, ఇంకా ముందడిగేసి ఈరోజు కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా తప్పులు చేస్తే రౌడీయిజం జులుం ప్రదర్శిస్తే వాళ్ళని పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు పోలీసులను కూడా ఏదో ఎన్నికల నిబంధనల పేరుతో వాళ్ళకి అధికారం ఉంది కదా అని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు బదిలీ కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముందు 3 జిల్లాల కలెక్టర్ని 2 ఎస్పీలు కూడా అదేవిధంగా మార్చారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఫెడరల్ వ్యవస్థలో ప్రజాస్వామ్యతంగా జరగాల్సిన ఎన్నికల్ని
వాళ్ళకున్న కేంద్ర ప్రభుత్వం అధికారాలను అడ్డం పెట్టుకుని ఈరోజు భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఈ విధంగా చేసి కొలిది కూడా ఈరోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ పెరుగుతోంది. ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు, ఎంత దుర్మార్గపు చర్యలు పాల్పడుతున్నారు. కొన్ని అంశాలకు సంబంధించి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అంటే మంచిని కూడా చెడుగా చూపించే ల్యాండ్ టైటింగ్ యాక్ట్కి సంబంధించి కూడా అదేవిధంగా మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా వీళ్ళు చేస్తున్న దురాగతాలకి, వీళ్ళు చేస్తున్న అబద్ధపు అసత్య ప్రచారాలకి రేపు ప్రజలు మే 13వ తారీఖున చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు. ఈవీఎం బ్యాలెట్లో 3వ నెంబర్లో ఉన్న కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత ఓటర్లను కోరారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఓటర్లను చైతన్యపరిచేందుకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ తరపున పోటీ ఉన్న తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కమలం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలంటూ అరకు పార్లమెంటు నియోజకవర్గ ప్రాంత ప్రజలను కొత్తపల్లి గీత కోరారు. అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి అరకు పార్లమెంట్కి పోటీ చేస్తున్న నాకు, మీ ముందుకొస్తున్న నాకు మీ అమూల్యమైన ఓటును బ్యాలెట్ పేపర్లో నెంబర్ 3పై కమలం గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మీ కొత్తపల్లి గీత. రాష్ట్రంలోని యువతకు ఏటా 1,00,000 అంతర్జాతీయ ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్ఆర్ఐ టీడీపీ హెడ్ డాక్టర్ రవికుమార్ వేమూరి తెలిపారు. మధురవాడ ఓ కన్వెన్షన్ హాల్లో ఎన్ఆర్ఐ టీడీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సూచన మేరకు ఏపీ విద్యార్థులకు అండగా ఉంటామన్నారు. ఏటా 1,00,000 మందికి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ప్రపంచంలో 121 దేశాల్లో ఎన్ఆర్ఐ టీడీపీ శాఖలు ఉన్నాయని, 27,000 మంది సభ్యులు ఉన్నారని, 4,000 మంది పారిశ్రామికవేత్తల అండ తెలుగు విద్యార్థులకు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సన్ ఇన్ఫర్మేషనల్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశా జస్తీ, ఎన్ఆర్ఐ టీడీపీ అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. తెలుసు, ప్రతి ఫ్యామిలీలోనూ 1 కాదు 2 ఉద్యోగాలు వస్తాయి. కానీ నిజంగా ప్రోగ్రెస్ చేశారు. 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామని. దీనికోసమని ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. వీ హ్యావ్ క్లియర్ కట్ బ్లూ ప్రింట్. సో దాంట్లో మాకేం అనుమానం లేదు. కానీ ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున దాంట్లో 5% అంటే సుమారుగా ఒక 1,00,000 మందిని ఇంటర్నేషనల్ ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మేము వాగ్దానం చేస్తున్నాం. పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డు కొత్తపాలెంలో గడప గడపను తట్టి ప్రతి ఒక్కరిని కలిసి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ ప్రచారం సాగించారు. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు ఆయనకు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సూపర్ 6 మేనిఫెస్టోలో ప్రజలను నమ్మట్లేదని, మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వైఎస్ఆర్సీపీ క్రమశిక్షణ పార్టీ అని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఒకటే గుర్తుంచుకోండి, 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ప్రజలు ఎవరినైనా అడగండి, 5 సంవత్సరాల పాటు ఎక్కడా కనిపించలేదు. అలా 14 కూడా అదే, 14 నుంచి 18 కూడా అదే పరిస్థితి. వాళ్ళు ఏంటంటే ఒక తప్పుడు దావతో ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో లేకపోతే మా బిఎల్ఏలు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వచ్చి వాళ్ళకి డబ్బులు చూపించి ఏదో, కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ పక్కాగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక డిసిప్లిన్ ఉన్న పార్టీ 100%. ఈరోజు ఆయన ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈరోజు ఎవరు లొంగేది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు, నాతో సైతం అందరం కూడా ఈరోజు సిద్ధం అనే దీంతో ముందుకెళ్తున్నాం. తప్పకుండా వీళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎటువంటి ఇది ఉండదు. అది కూడా భయపెట్టడం. ఈరోజు నిన్న ఒక ఆర్పీని భయపెట్టి ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఆవిడ భయపడిపోయి ఆవిడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు అంటే ఈరోజు ఆర్పీలను కూడా వాళ్ళు ఇచ్చే బహుమతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకోను అంటే భయపెట్టి మరీ ఇస్తున్నారు. ఈ భయపెట్టడం అన్నది చాలా తప్పది. రేపొద్దున్న వాలంటీర్లు, తర్వాత ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల్ని అందరినీ కూడా భయపెడుతున్నారు. ఈ భయపెట్టి ఓటు వేయించుకోవడం ఏంటో నాకు తెలియదు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి మేలు చేసి నేను ఓటు అడగాలి. కానీ ఇదైతే నేను ఎప్పుడు కూడా ఎటువంటి రాజకీయం ఎప్పుడు నేను చూడలేదు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎడారి అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అడ్డగోలుగా అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పన్నిందని, ఒక్కసారి అవకాశం అడిగి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని అన్నారు. నీతి ఆయోగ్ సూచనలను పక్కన పెట్టి స్వలాబ్ధికై ఈ యాక్టును అమలు చేసేందుకు పూనుకున్నదని,
టీఆర్ఓల ద్వారా లబ్ధిని పొంది తద్వారా సామాన్యులకు హక్కు లేకుండా చేసే చర్యలు చేపట్టిన ఈ వైసీపీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. ప్రజలు ఆలోచించి అధికార పార్టీ ఆగడాలను కట్టడి చేసేలా ఓటుతో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి తద్వారా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడాలని ప్రజలను కోరుతున్నామని అన్నారు. సమావేశంలో దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలమరశెట్టి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఊరుకూటి నారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు గొంప సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకట్రావు పాల్గొన్నారు. దీని అమలు కోసం జీవో కూడా ఇష్యూ చేశారు. 578 ఏదో జీవో ఉంది, అది 512. ఈ జీవో ప్రకారంగా వీళ్ళు ఏంటంటే నీతి ఆయోగ్ వీళ్ళకు ఒక డైరెక్ట్ ఇచ్చింది, ఈ చట్టం ఇలా తయారవ్వాలి, ఇట్లాంటి రూల్స్ పెట్టండి అని చెప్తే మన గవర్నమెంటు, మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ ఐడియాతో నాకు తెలియదు కానీ చట్టాన్ని స్వరూపం మార్చారంటే బహుశా ఈ ల్యాండ్ మొత్తం గ్రాప్ చేయాలని ఆలోచనతో చేసినట్టే అనిపించింది. వాళ్ళ అనుయులు ఎవరైతే ఉన్నారో జిల్లాల్లో కానీ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్లో కానీ ఉన్న మనుషులు ఒక 10 మంది ఉన్నారు కదా, మొత్తం రాష్ట్రంలో మైన్స్, ఇసుక, ల్యాండ్స్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గద్దల్లా వాలిపోవడానికి రెడీగా ఉంటారు. దానికి గవర్నమెంట్ అధికారులు రెడీగా కాగితాలు తయారు చేస్తారు, వాళ్ళ పేరు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇంకా దీన్ని ఈ చట్టం వరకు వస్తే దీంట్లో సెక్షన్ 5 అని ఒకటి ఉంది. దీని ప్రకారంగా టీఆర్ఓస్, టైటిల్ రెవెన్యూ ఆఫీసర్స్ అని ఉంటారు. ఆ యాక్ట్ ప్రకారంగా వాళ్ళని అపాయింట్ చేసుకునే అథారిటీ గవర్నమెంట్కి. వి డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధి సంక్షేమానికి ఓటు వేయండి. మండు టెండర్లో సైతం భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ప్రచార జోరు. ఐదేళ్ల వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దోచుకున్నారు. కాపుల ఆత్మీయ సభలో తెదేపా నేత వంగవీటి రాధ ఆరోపణ. సూపర్ 6 మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడరి ఆనంద్ వెల్లడి. జగన్ను మళ్లీ సీఎం చేద్దాం. వెల్మల ఆత్మీయ సమావేశంలో వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు స్పష్టం. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.